నా నమస్కారాలండి. ఈరోజు ప్రెస్ మీట్ తాడిపత్రి పట్టణ నియోజకవర్గ ప్రజలకు తాడిపత్రి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు చెప్పడం ఏమనగామంటే, రేపు 28 ఆదివారం 10 గంటలకు మా ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపు విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ముస్లిం సోదరులుగా కాకుండా హిందువులైనా ముస్లింలైనా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి వచ్చి రేపు సభను విజయవంతం చేయాల్సిందిగా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అయితే ఈరోజు దేశంలో ఎక్కడి లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ, ఈరోజు సంక్షేమం అంటే అమ్మఒడైనా, విద్యా దీవెనైనా, వసతి దీవెనైనా, రైతు భరోసా అయినా, తర్వాత గోరుముద్దైనా, ప్రతి ఒక్కటి నాడు నేడు ఏది దేశంలో ఎక్కడి లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారిదే అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ముస్లిమ్స్కైతే రాష్ట్రంలో గత ప్రభుత్వాల కన్నా రాష్ట్రంలో ఈరోజు ముస్లిం మైనార్టీలకు 7 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది. తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు 15 చైర్మన్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వాలు ముస్లిమ్స్కు మభ్యపెట్టి కల్లిబొల్లి మాటలు చెప్తూ ఒక మైనార్టీ మినిస్టర్ లేకుండా 5 సంవత్సరాలు గడిపిన ఘనత చంద్రబాబుదే. కపట ప్రేమ చూపిస్తూ ముస్లిమ్స్ మీద కపట ప్రేమ చూపిస్తూ వచ్చారు. ఈరోజు జగనన్న ముస్లిమ్స్కి ఏం చెప్పాడో అదే చేసుకుంటూ వస్తూ ఈరోజు ఎక్కడి లేని విధంగా ఎమ్మెల్యే సీట్లు 7 కేటాయించడం జరిగింది. ముస్లిమ్స్కు 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు 4% కేటాయించడం, దేశంలో ఎక్కడి లేని విధంగా 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన తనయుడు 7 సీట్లు కేటాయిస్తూ 15 కార్పొరేషన్ చైర్మన్లకు ముస్లిమ్స్లకు కేటాయించడం జరిగింది. ఇది కని విని ఎరుగని విధంగా చేయడం జరిగింది. ఈరోజు ముస్లిమ్స్ ఎక్కడ చూసినా ఇది మర్చిపోలేని విధంగా ముస్లిమ్స్లకు మంచి స్థాయిలో పెద్దపీట వేయడం జరిగింది. రేపు అలాంటి వ్యక్తులు రేపు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి అందరూ వచ్చి సభను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.